तुमने इसको कैसे अलग अलग किया? तो स्टिकरिंग डालते सर नीचे ये हम डाला सर मार्किंग हाँ नीचे डाल देते एक एक को एक स्टिकर डालते सर जो प्लांट्स में डिस्पोज इस कोर्ट में जो यूनिवर्सिटी के टाइम में कोर्ट में प्रोड्यूस करना होता ఏఎస్పీ టీం అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. దానిలో వారు జున్నా ఫామ్లో ఆ గాంజా పెట్టుకున్నారు. 4 ఫార్మర్స్ వాళ్ళపై కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చాకటి సోనేరావు, దుర్వా లవకుష్, అరక జంగుబాబు అండ్ దుర్వా అరుణ్. వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్ 6 పట్టా కూడా అయింది. దానిలో వీళ్ళు ఇది గాంజా వీళ్ళు పత్తి చేనులో అండ్ జొన్న చేనులో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దాని విలువ 18 lakhs ఉన్నది. వీళ్ళంటే రెగ్యులర్గా కన్ఫెషన్లో కూడా రెగ్యులర్ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇట్లా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం 6 పట్టా కూడా సీజ్ చేసాం, పాస్బుక్స్ సీజ్ చేసాం. అది కలెక్టర్కి ఇప్పుడు రాస్తాము దట్ వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి రైతులు లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఏమేమి ఫీల్డ్కి అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది అది ఆపమని కలెక్టర్కి కూడా రాస్తాము. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఇది బంద్ చేస్తారు. ఎందుకంటే గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది. సో మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు దట్ గాంజా ఫ్రీ మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి. ఇంకా ఇది కాకుండా కూడా ఆదిలాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు పండిస్తున్నారు, అది కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేపిస్తున్నాము. మీ అందరితో అదే మనవి దట్ మీరు ఇది అన్నీ ఏమైనా పరిస్థితి ఇట్లా పండించుకోవడం ఏమైనా నడుస్తున్నాయి మీరు ఇది బంద్ చేయండి. ఎందుకంటే మన నిఘా ఉంటుంది, మళ్ళీ రేట్స్ మనం కంటిన్యూస్గా పెడతాం. మీ అనవసరంగా ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతుంది దానివల్ల. సో దయచేసి మీరు ఏమైనా వేరే పని చేయండి, మంచి పని చేయండి. ఏమైనా మీకు హెల్ప్ కూడా కావాలంటే మనం త్వరగా మన జిల్లాలో ఒక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం. సో దట్ మీరు అక్కడ వచ్చి కూడా మంచి పని కూడా మీరు ఆ డైరెక్షన్కి కూడా పోవచ్చు, ఆ స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు. బట్ ఇట్లయినా ఇల్లీగల్ పని చేయకండి. ఆల్రెడీ మనం ఉత్తునూరులో అందరు పెద్ద మనిషితో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. పెద్ద మనిషి దట్ ఈ ఎక్కడైనా ఇది ఆదిలాబాద్లో గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ఇది మనం మొత్తం బంద్ చేయాలి. ఇది కాకుండా మనం కన్జ్యూమర్స్ పైన కూడా లేకపోతే పెడ్లర్స్ ఉంటారు, స్మగ్లర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వాళ్ళపైన కూడా మనం గట్టిగా పోతున్నాము. ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు ఎవరెవరికి వీళ్ళు అమ్మారు ఆ డీటెయిల్స్ కూడా వెరిఫై చేపిస్తాం. వాళ్ళ ఎవరెవరికి ఇప్పుడు ఇది ఎవరెవరికి అమ్ముతారు అది కూడా వెరిఫై చేపించి వాళ్ళకు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ చేస్తాం. రెగ్యులర్గా మన జిల్లాలో గాంజా పైన మనం ఆదిలాబాద్ టౌన్ ఉండొచ్చు లేకపోతే ఉత్తునూరు ఉండొచ్చు, ఆ గాంజా పైన చాలా స్ట్రిక్ట్గా మనం పోతున్నాము. గాంజా కూడా చెప్పాలి అంటే మనం ఐ థింక్ 15 days బ్యాక్ ఏఎస్పీ ఆధ్వర్యంలో ఉత్తునూరులో దాదాపు 4 కేసెస్ అయినాయి. 5 kg ఒక కేసులో, 1.5 kg ఒక కేసు, 2 kg ఒక కేసులో గాంజా పట్టుకోవడం జరిగింది. సో మీ అందరు ప్రెస్ మిత్రులు కూడా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది చూసిన వాళ్ళు జనాలు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గాంజా గురించి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ కూడా మనం సీక్రెట్గా పెడతాం. దానికోసం కూడా ఏఎస్పీ నెంబర్కి లేకపోతే నా నెంబర్కి లేకపోతే మెసేజ్ యువర్ ఎస్పీ యొక్క మనం నెంబర్ ఏర్పాటు చేసాం. దానికి కూడా ఇన్ఫర్మేషన్ పెడితే మనం మీ ఇన్ఫర్మేషన్ కూడా గోపిగా పెడతాం. సో దట్ ఆ టీజీ న్యాబ్ లాగా మన జిల్లాలో కూడా ఏడీబీడీ అనేవి ఆదిలాబాద్ నార్కోటిక్ ఎంట్రీ బ్యూరో ఒక ఏర్పాటు చేసి దీనిపైన ఫోకస్ చేస్తాం.